అలా చెదురైన వేళ అమ్మా 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 ఎవరే పిల్ల? తెలీదమ్మా, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. మనం పెంచుకుందామా? ఆడదానిగా పుట్టినందుకు నా బతికే ఎట్టాడిసింది, రేపు నీ బతికెట్టా ఉంటుంది. ఇది ఆడపిల్లే, తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేయి, లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. ఎవరికి అమ్మేయాలమ్మా? దానికంటూ అమ్మా నాన్నని రాసి పెట్టే ఉంటారు, వెళ్ళాలకి ఇచ్చేయి. గోవా గోవా చిట్టి గోవా పేగు ముడినే వీడిన మూవా. ఓరి దీనాశాలు తగలయ్యా, ఈ పిల్లని ఎక్కడి నుండి తీసుకొచ్చావే? చూసారా అండి పుణ్యశీల గారు, చాట్లో పెట్టి పిల్లని అమ్మేస్తుంది. గోదావరి కటేపున ఊళ్ళలో గొడవలు జరిగినాయి కదా, ఊళ్ళూ ఖాళీ చేసేస్తున్నారంట. ఇదిగో ఇప్పుడు పిల్లల్ని కూడా అమ్ముకునే రోజులు వచ్చినట్టున్నాయి. ఏం కష్టాలరా బాబు జనాలకి. పసికోన వీధుల్లో సరుకే అయినావా, గాలిలోన దీపం పురిటిలోని ప్రాణం ఎవడు రాసెనో కదా నీ కథ. ఏంటే పిల్ల? 6 ఉన్నారు కదా, ఇంకొకరు వస్తారంట. చాలు చాలు వెళ్ళమన్. ఈ లోకం ఈ శోకం తీర్చేనా, కాకి గోటిలో ఏ కోకిలైనా, పక్షులు పెంచిన శాకుంతలైనా, ఆడపిల్ల పొద్దున్న నుంచి చూస్తున్నానే, పాపనెత్తుకొని ఊరంతా తిరుగుతుంది. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిందో ఏమో మరి. అదేదో చేతికిత్తా ఉంటే లక్క పిడతను తీసుకున్నట్టు తీసేసుకుంటున్నావు. తీసేసుకోగానే కాదు, దానికి ప్రాణం ఉంటదని తెలియదా? పెంచాలని తెలియదా? మా ముత్తమామ పేరు లక్ష్మీ తాయారు, దీని పేరు అదే తాయి. తాయి మెరుపును ముట్టుకోవడం ఎవరికన్నా కుదురుద్దేటే? నాకు కుదిరింది. ఉండాలారా అమ్మ ఓడి తసాగోయే మొత్తం అందరూ మా ఊరు మీద పడిపోతున్నారు. అక్కడ బతుకున్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి బతుకుతారేంట్రా? పోగొట్టుకున్న చోటే ఎత్తుకునే రోజులు కాదు కదా, పట్టుకుని ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లాల్సిందే. రే పెద్దోడా, సెట్ గారు కొట్టుకెళ్ళి 4 కిలోలు బియ్యం అలవిస్తా అన్నాడు, వెళ్ళి పట్టండి రా. అమ్మా, నేను చదువుకుంటున్నా అమ్మా. ఒరే చిన్నరాళ్ళోడా, నువ్వు వెళ్ళరా. అమ్మా, నేను కూడా చదువుకుంటున్నామ్మా. అన్నమ్మను రే, నువ్వు వెళ్ళరా. అరే నువ్వు వెళ్ళరా. అరే వెళ్ళరా నువ్వు. అరే నువ్వు వెళ్ళరా. వెళ్ళరా నువ్వు. ఇలా వెళ్ళరా. అవసరమైతే నలుగురిని కొట్టి 4 మెతులు సంపాదించుకునే ధైర్యం చెప్పలేని సర్వేరా మీక. వెళ్ళి బియ్యం తీసురండి. వెళ్ళండి. 4 రోజులు పత్తులు పెడితే తెలుస్తుంది మీకు.
ఇదిగో ముత్యాలమ్మ, రామ్మ కూర్చో. ఇదిగో ఇదే గౌరి, సుబ్బన్న కూతురు. ఎలా బతికినోళ్ళయ్యా? జరిగింది వదిలేయి, ఈ కానించి జరిగే చూసుకోవాలి కదా. అంతేలే. మంచినీళ్ళు కావాలి. ఇప్పుడే తెస్తానమ్మా. ఆధార్కి అటైపోయినా ఇటైపోయినా ఆ ఒడ్నైనా ఈ ఒడ్నైనా చుట్టుపక్కల 15 ఏళ్లకి సత్యరంగయ్యే రాజు. ఆయన కిరీటం పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఆయనకి ఇష్టం ఉండదు, మనమే పెట్టాలి. ప్రజా విజయోత్సవ సభ సత్యరంగయ్య. నీ అమ్మ ఆకలి మీద పోరాడదాం అంటే కడుపు నిండట్లేదు, అరాజకం మీద పోరాడదాం అంటే ఒంట్లో మందు తప్ప నెత్తురు లేదు. ఇక్కడికి గోడల మీద ఎక్కుతారు, తర్వాత మా నెత్తి మీద ఎక్కుతారు. నీ అమ్మ. 1982 మార్చి 29న ఒక మహానాయకుడు పార్టీ పెట్టి సామాన్యుడి జీవితంలో ఆశ నింపిన వేళ. తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు రామారావు నిన్నే కదరా మాట్లాడింది, అప్పుడే పార్టీ స్వీప్ చేస్తున్నారట. పార్టీ పెట్టింది ఎవరి కోసం తెలుసా? 5 రూపాయలు 10 రూపాయలు కొట్టి వ్యాపారం చేస్తే నీలాంటి వాళ్ళ కోసం కాదు, మా కోసం పెట్టాడు పార్టీ. ఎంతకే వస్తానంటవా? వచ్చిన వెంటనే పట్టుకి ఆకేసి కొట్టేది నిన్నే. సర్లేవో ముఖానికి రంగులేసం తీసేం కాదు. పార్టీ ఇన్ఛార్జ్ గారు వస్తున్నారండి, మీకోసం ఎదురు చూస్తున్నామండి. రాష్ట్రంలో 293 నియోజకవర్గాలతో ఒక లెక్క, దీంతో లెక్క అండి చాలా కాంప్లికేటెడ్ అండి. ఇక్కడ కొట్టే ఉంటే మొత్తం రాష్ట్రాన్ని కొట్టేయనట్టేనండి. ఎవడు కష్టపడతాడు ఎమ్మెల్యే సీట్లు లైన్ లో కూడా నుంచోక్కర్లేదు, డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు. ఈ ఏరియా వాతావరణం గురించి ఎవరిని అడిగితే కరెక్ట్ తెలుస్తుంది. కొత్తగా పార్టీ పెట్టారా? పెట్టి ఏం బిగుదామని? ఈ ఊరొచ్చి కొత్తగా ఎవరికీ తెలియని రాజకీయాలు నిలుపుదామనే? ఎవరి పాస్ట్ ఏంటో, ఎవరి హిస్టరీ ఏంటో, ఎవరి గొడవలు ఏంటో ఎంతమందిని లెక్కేస్తారు, ఇలా ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు. ఉన్న పార్టీలే కాదు కదా, ఎవరో ఒకళ్ళు కొత్తగా ఆలోచించాలిగా. ఏ పునాదుల మీద మీరు పార్టీ పెట్టారు, ఏ ఆలోచనతో మీరు ముందుకెడుతున్నారు? నువ్వు ఇప్పుడు ఏదో పార్టీ పెట్టి నలుగురికి సాయం చేసి అందరినీ ఉద్ధరించడం మాట దేవుడెరుగు. ఒక జరిగిన విషయం చెప్తాను విను. ఒక ఆడది నూతులో పడి ఆకాశం తప్ప ఆదుకునేవాళ్ళు లేక, అరిస్తే వినిపించుకునేవాళ్ళు లేక వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరిది? దాన్ని తీసుకొస్తావా దాన్ని? ఇలాంటిది ఒక కథ కాదు, 100 కథలున్నాయి. ఎవడి బాధ తీరుస్తావు? ఎక్కడో మారుమూల ఉన్నవాడి బాధ కూడా నా బాధ అని చెప్పి కాపాడేంత ఇది ఉందా నీ పార్టీకి? ఉందా? ఏ ఊరికైనా 4 దిక్కులుంటాయి, కానీ ఈ ఊరికి 2 దిక్కులు. ఒకడు సత్యరంగయ్య, రెండోడు భయన్న. ఎవడైనా సరే ఈ 2 దిక్కుల్లో పడి రావాల్సిందే. ఒకడు జతేసి ప్రేమగా చంపుతాడు, రెండోడు కలబడి కసితో చంపుతాడు. మొత్తానికి అన్నట్టు ఇది కేవలం జెండా కాదురా, మన ఆత్మగౌరవం. దాని ఎత్తు ఈ చెట్టంతా కాదు, ఆకాశమంతా. ఒక్కొక్కడి గుండెలో తెంత తెలిస్తే దాని ఎత్తెంత చూడగలుగుతాం. ఇక్కడే ఓడిపోదామా? ఇక్కడే ఆగిపోదామా? ఎవడి దమ్ముకి ఏది చిరునామా, ఎవడి శక్తికి ఏది చిరునామా నిలబెట్టేద్దాం. నీ అమ్మా, అన్నిటికీ మనమే చిరునామని చెప్పేద్దాం. లేపండ్రా.
మీద చేసినప్పుడే తలకాయలు తీసుంటే నా కొడక ఇంత దూరం వచ్చిండేది కాదు. జెండా ఇక్కడే పాతున్నాం రే అన్నా, జెండా ఇక్కడే పాతున్నాం. ఎవడాపుతాడో చూద్దాం. ఏయ్, ఇక్కడ ఒక్క గొయ్యి కాదురా, ఊరంతా కోతులతో పండి. ఈ నా కొడుకుల్ని గొయ్యికి 10 మంది కాడికి పాతి పెట్టండ్రా. రేయ్, అళ్ళ తలలు నరుకుతారో పేగులు లాగుతారో నాకు అనవసరం. రేయ్, ఒక్కడు కూడా బతకూడదు. వెళ్ళండి, భయ్యన్నంటే చూపించండి. వెళ్ళండి.
ఏంటయ్యా ఇది? ఇక్కడ ఎవరు ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు. అసలు ఏంటి ఈ ఊరు రాజకీయం? ఏముంది, ఎవడికింత ఒప్పుకుంటే అంత కొట్టుకుంటాం. ఏది దొరికితే అది తెలుసుకుంటాం. ఓపిక వెళ్ళిపోతే పక్కకు తప్పుకుంటాం. దాని గురించి ఇంకేముంటుంది? అలాని కాదు, ఇక్కడేదో భయన చేసేస్తున్నాడు, జనాలు ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు అని అంటున్నారు కదా. మరి మీరందరూ సత్యరంగయ్య దగ్గర ఉన్నారు కదా, అతను మాత్రం కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా? పంచాయతీలు ఎప్పుడు చూడరా మీరు? ఎలాగో వచ్చారు కదా, 4 రోజుల నుండి చూడండి, అన్నీ మీకే అర్థమవుతాయి. తేడా వస్తే వాడిని లెక్క చేయం, వీని లెక్క చేయం. అటు పయ్య అన్నారాడు, ఇటు సత్యరంగయ్య రాడు. వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకుని ఈ నా కొడుకులు మాత్రం ఇక్కడ పడిగాపులు కత్తుంటారు. వీళ్ళు సావుల్ని లెక్కేరు, సచ్చిన వాళ్ళు అస్సలు లెక్కేరు. నువ్వు చూడుకో, మొఖాలు ఇలాగే ఉండాలి, మాటలు వాళ్ళ గురించి మాడుకోవాలి. నువ్వు తల ఒప్పుకో, ఇలాగే సొత్తుండు. ఇవాళ పొద్దుటనగా వచ్చాం, ఇవాళ పిలుస్తారా? జెండాలు ఎగరేయటం అంటే తల్ల ఎగరేయటం అనుకున్నా టైం పట్టుద్ది. సచ్చినోడికి ఎక్కువ సెట్ చేస్తారా, సాగు దొబ్బినోడికి ఎక్కువ సెట్ చేస్తారా? ఎర్రి దెబ్బ సచ్చినోడు సెట్ చేస్తారా దరిద్రుడు అంటే లా ఏం చెప్తుందా అని. లా ఏం చెప్పుద్రా, తిని పడుకోమంటది. వచ్చేస్తున్నాడు సత్రంగా, వచ్చేస్తున్నాడు. మొత్తం తోలు తీసేస్తాడు ఒక్కొక్కడిని. ఏమనుకుంటున్నారు? ఈడు పొద్దు నుంచి 6 సార్లు వెళ్ళొచ్చారు లోపలికి. రాడు ఈడు బోనీయుడు. ఏ ముహూర్తాన్ని మెల్లో దండేశాడో కానీ నట్టుకుని వదలట్లేదురా బాబు. చాలా పడ్డా యాదవ కబుర్లు మీరుని. లోపల జడ్జి ఏమంటున్నాడు తెలుసా? థూ, నేను చదివింది ఇలాంటి యాదవ కేసులు తీర్చడానికి అంటున్నాడు. ఏ అలా ఎందుకు అనుకోవాలి? బతికితే 2 రోజులు నా మాగలా బతకాలనుకోవచ్చు కదా. మరే అవునరా, ఇలాంటి యాదవ పొక్కు కబుర్లు చెప్పడానికి బోళ్ళది వచ్చేద్దే. ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. నీ అమ్మ ఏంటి అలా చూస్తున్నావు? లే, ఏదో దొమ్మి కేసని చెప్పి బయట తీసుకొచ్చేస్తాను. ఏంటి రాంబోలం గడ ఏడి? వచ్చేస్తాడు సత్రంగా, వచ్చేస్తున్నాడు రా. ఎవరిని వదలడు. పెద్ద పోటుగాళ్ళు తయారయ్యారు. నా కొడుకులు ఎవరినైనా కొడితే వాడికి తలరాటు బాగుంటే తప్ప బతకలేడు. ఒకవేళ బ్రతకాలంటే వాడు అమ్మ 4 దండాలు పెట్టుకోవాలని నేను చెప్పుకుని మురిసిపోతుంటే మీరేంట్రా కోట్లమ్మ తిరుగుతా అని బతిమలాడుకుని నేను బతిమలాడుకుని వస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు వెళ్తాం గొడవల్లోకి? పచ్చిమిరపకాయ ఏదన్నానా? ఏంట్రా ఏలంత పచ్చిమిరపకాయ తింటాకే వెనక ముందు ఆలోచిస్తే నెదవ్వి మళ్ళీ పౌరుషాలతో ఆడి మీదకి ఈడి మీదకి వెళ్ళడం. నీ అబ్బా నూతులో కప్పెట్ట ఎడవ నా కొడుకల్లారా. నువ్వొక దానివే, నోటికి అద్దు పొద్దు లేకుండా పోయి కనిచ్చే. దీనికి ఏం తక్కువ లేదు. అరే నువ్వు రారా. మనం అడిగేయడంలో తప్పులేదురా, కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా. అది గట్టిగా వాగిందంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాని గొడవ వదిలి నీ అమ్మ బతికామంటే నిన్నటి కంటే ఇయ్యాల బాగుండాలి, ఇయ్యాలటి కంటే రేపు బాగుండాలి కదా. దిగాం కదా, లోతు చూడాల్సిందే. ముందు ఒకళ్ళకొకళ్ళు ఉండాలి కదా. తల్లికి ఒకడు పోయినా పోయినట్టేరా. మరి నువ్వేంటి ఈగలట్టుకుని తిరుగుతున్నావు? వీటి కోసమా అంత దూరం నుంచి వచ్చావు? ఎందుకీ? ఉన్నాడు కదా మాకో ఎదవా, నానని చెప్పుకు తిరిగేవాడు. పీకల దాకా తాగేవాడికి ఈకలతో దిష్టి తీసేస్తే మానేస్తాడా? అయినా తాగుడు మానేసి ఏమెక్కువ రేగాలంట. అదే ఆడేదో రకంగా తాగుడు మానిపిద్దామని. ఇంకో పక్క అందరూ అంటానే ఉంటారు కదా నన్ను, చాట్లో పెట్టమ్మేశారు, చాట్లో పెట్టమ్మేశారని. మా అమ్మ ఎక్కడుందో, నాన్నెక్కడున్నాడో, అసలు అమ్మిందెవరో, ఇవన్నీ చెప్పకుండా ఎక్కడ చచ్చిపోతాడో అని. నీకంటూ అమ్మ నాన్న అని రాసిపెట్టినోళ్ళు ఎక్కడో చోట ఉండే ఉంటారు. రావాల్సినప్పుడు ఆళ్లే వస్తారు. ఏంటది? పాపిడి బాబియా?
ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. నువ్వు ఇక్కడికి తీసుకెళ్తే అక్కడికే, ఇంకా తిరిగి ఈ ఊరు రావద్దు. దా వెళ్ళిపోదాం. అమ్మాయి అందరూ ఇలాంటి గాలి నా కొడుకులకే పడతారు. ముసలా కొడక. అబద్ధం అని చెప్పి మళ్ళీ ఇదొకటి ఏంటి? లైక్ ఏరా నైవేద్యాలు పెట్టుకునే ఏలారా ఇది? యాదవా కోడిని ఇప్పుడు ఎట్టుకొచ్చావు? కోళ్ళు పట్టుకోవడం అంటే అంత సులువా అమ్మా? కొంపల మీదకి ఎక్కాలి, సందులంట తిరగాలి. నమ్మకం నీ బలహీనత, సారా నా బలహీనత. ఆయన నాకెందుకే, సాయంత్రం అమ్మోరికి తిప్పు, ఊరంతా చల్లగా చూస్తుంది అది. ఊరవుతుండేవాళ్ళు కొత్తగా పండుగని ఊళ్ళోకి వచ్చారేటే? అయినా పండుగ నాడు కూడా మీ కొడుకులు కొత్త చీర కొనలేదా? పోని మమ్మల్ని ఏమంటావా? తప్పుడు నా కొడక, నువ్వెవడా నాకు చేరుకొని ఇయడానికి? వానికి మానలేదువా? రారా. ఎంత ధైర్యం నా కొడక! నూతిలో నీళ్ళని తాగుదామనుకుంటే కప్ప ముట్టిన ఎంగిలి. తాయా దాని మనసులో ఏ కల్మసం ఉండదురా, అది అందరినీ ఒకేలా చూస్తుంది. అంతే బాబు, తడి తక్కువ తమాషా ఎక్కువ. ఈ రోజుల్లో కుర్రాలు ఉన్నారే ఆత్రం. ఆరు సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏ ఉని కట్టావో అన్నీ గుర్తున్నాయి నాకు. కానీ ఒక్కటి, అన్ని గుర్తున్నప్పుడు నువ్వు కనిపించిన వెంటనే నా నోటి నుండి బూతులు అయిపోయి చూసావా? బాగా కోపం వచ్చినప్పుడు తిమ్మిరెక్కిపోయి ఉంటాం కదా, అప్పుడు నోరు ఎలా పడితే అలా వాగకుండా నీలాంటిది ఒకటి ఉంటుందో ఆవుద్ది. దానికి కావాలి నువ్వు జీవితాంతం. దా బయటకెళ్దాం. ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. మనం పెళ్లి చేసుకుందాం. ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోదాం. మనం తప్పు చేయనంత వరకు తప్పుగా కనిపించేది ఏది తప్పు కాదు. పదేళ్దాం.
జెండా పాతిన కాడి నుంచి ఈ పెదకాపోలు ఎవరిని ఆపలేకపోతున్నాం. ఎదవెచ్చలికి పోకండ్రా. వాళ్ళు మా వాళ్ళే, అదే వచ్చింది గొడవ. గొడవమ్మా నువ్వు చెప్పమ్మా. ఏ మీకు తెలీదా? మీకు తెలీదా అంట. అసలు ఆడోళ్ళని జారేస్తుంది నీ కొడుకే కదా. కేకేస్తే వచ్చేస్తారు అని ప్రతి ఓడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది మీలాంటి వాళ్ళ వల్ల కాదా? ఎరా పెదకాపు, ఇది మీకు కాబోయే వదిన అవునా? ఇలా ఇదిల్లోకి రాకూడదని గడ్డెడతాం తెలదా? ఎరా తీర్పు తీరుతో పల్లాలు కొట్టించుకుంటావా? పెద్ద చిన్న తేడా లేదా? ఆగండి కుర్రోలు కొద్దిగా ఆగండ్రా. ఎల్లమ్మాయిలు ఎవరో కొద్దిగా ఇలా ముందుకు రండమ్మా. సత్యరంగయ్య గారు మనుషులు తీసుకెళ్లారని చెప్పారు కదా, డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదా పౌడర్ డబ్బులు ఏమైనా కొనిస్తానన్నారా? లేదా ఇంకేమైనా చేశాడా? ధైర్యంగా చెప్పండి. అంటేనండి మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. ఏంటదే? మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. మరి తగినయా? పనికి మాలేదవా? ఊర్లో ఆడపిల్లల్ని నీ ఇంటి ఆడపిల్లలు అనుకుంటే ఈ మాట అనగలిగేవాడువా? రేపు నీ పెళ్ళని చేయి పట్టుకుంటే తెలుస్తుంది. రోజు పట్టుకునేవాడు పట్టుకుంటున్నాడుగా 4-5 సార్లు. తేడా తెలుస్తలేదా? ఎంత బాధపడితే అంత బాధపడితే ఊరుకోరు ఇక్కడ. అంత లోకం అయిపోయినా మా ఇంటికి రాడు. ఎవరు రారు ఇక్కడ. ఎవరు రారా? ప్రతి ఓడు లోకం కట్టారు. ఎవరు రాడు ఇక్కడ. లోకంలో ఏం జరుగుతుందంటారా? ప్రతి కాన్నా కొడుక్కి పెత్తనాలేరా ఏంటి? మన ముందు కూర్చుంటాకే భయపడి వాళ్ళకి. మాయా నిన్న గేదెలని భయన పొలాల మీదకి తోలేసారట కదరా. అన్నా ఒకసారి లే అన్నా, ఒకసారి. అన్నా కొంచెం మర్యాద తగ్గించి మాట్లాడతానే. ఇదిగో ఈడు ఇంకా తక్కుతానన్నా, అదిగో ఆడు ఆ యదవ ఆడే ఇంకా యదవ చెడిపోయి మాట్లాడతానన్నా. ఈ పనికి మళ్ళీ యదవ ఇక్కడ మీ అందరి పరువు అక్కడ పెట్రోల్ పోసి తగలట్సాడన్నా. ఆడేమన్నాడు అర్థమైందా నీకు? ఈ ఊరిలో మీ చరిత్ర సంకనాకిపోయింది, మీ కులం శాంత కుళ్ళిపోయింది. ఇక్కడ మిమ్మల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమీ పీకలేరు. పిచ్చినా కొడకలరా, సత్రంగే పురుగు కూడా గుడ్డు అన్నాడు. అంతే కదరా? అంతే కదా? అంతే కదరా? అంతలోకి పెట్టుకున్నారు పిల్ల నా కొడక. ఎవడమ్మా పురుగు తీసేది? నాలిక మెరిపచ్చే పర్లకు దూరం లాగేస్తాను. చెప్పరా ఎవడు? చిన్న పావు నేను పెద్ద కర్రతో కొట్టాలన్నా ఆడవాడ తప్పు చెప్పాడన్నా. అది చిన్న పావు అయినప్పుడు ఆడు చిన్న పావు కాదన్నా. మా దగ్గర పని చేస్తా మమ్మల్ని నలుగురు నిలబడతావా? పనిస్తే బతికేవాళ్ళు మీ రోషం చూపించుకుంటాం. 10 మంది ముందు ఆమె రెచ్చిపోతారా నా కొడక? పిలిస్తే ఎవరికైనా రావాలా? ఎవరికైనా రావాలి. వదలకండి. ఈరోజు అయిపోయారు నా కొడక. నా కొడక ఆడది నోరించితే 2 పీకడం పోయి దానికే ముగ్గునే చెప్పు తిరుగుతావా? సిగ్గులేదు నీ అమ్మ నా కొడక. నువ్వు నీ నాకతనమును నీకేంతుంటే మాకెత్తుండాలరా? మాకెత్తుండాలి. చెప్పరా కొడక, మీకేంతుంటే మాకెత్తుండాలరా? రాయ్, మాలో ఒకరి నుంచి ఒకరికి రక్తం పారాలా, మాలోనే పారాలా. మీలో ఒకటి తర్వాత ఒకటి రక్తం కారాలా. ఇదే మా నీతి, ఇదే మా నీతి. నా కొడకలరా ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారు. ఇది మగాలేంట్రా? ఆ పొద్దుల్లో ఏంట్రా? కొట్టా ఏం పోయగలరా? వీడట్లా అలా కొడుతున్నారు. ఇంకొకసారి నా కొడుకు జోలికొస్తే ఒక్కొక్కరు తోలు తీస్తాను.
యాదవల్లారా నా కొడక చెప్పవే నీ కొడుక్కి మీకెంతుంటే మాకెంతుండాలా? ఈ యాదవుల కోసం నువ్వు మళ్ళీ గొడ్లా కష్టపడతావు. లేగు లేగు, నిన్నే లెమ్మంటుంటే. నీకెంతుంటే మాకెంతుంటాడు అంటున్నాడు. ఆడికి ఎంతుంది? ఎంతుంది ఆడికి? ఆడికి ఏముంది? మనకేం లేదు. ఆడివిడ ఇదా? చెప్పి నినిపించుకోవే. ఎవరిని వదలడు, సత్రంగా చూసుకుంటాడు. ఇక్కడున్న రాజకీయం ఎక్కడా లేదు. ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా. నేర్చుకుందామన్నా రాదు. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా, ఆయన డామినేట్ చేశారా, ఇంతవరకే ఆలోచించారు. కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం, పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకెప్పుడూ రాలేదు. ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాల్లో ఎన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న ఆ నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు. అందుకే మీరిద్దరు ఒకటైపోతే మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని నెగ్గిస్తారు. నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకెవడి గురించి అయినా మాట్లాడావంటే ఎవ్వడికి తెలియకుండా పోతావు. ఏట్రా సత్యరంగయ్య? సత్యరంగయ్య ఇంకా బతికే ఉన్నాడా? ఎక్కడా కనపడ్డా రా? నీకేమైనా కనపడ్డా? వెళ్ళండ్రా. ఏట్రా ఏటి రేగపలిసి కొట్టుకుంటున్నావు? కళ్ళ ఉన్న కప్పలు తొప్పుకెళ్ళాయా లేకపోతే ఎక్కడైనా ఎక్కేసుకున్నావా? ఒక్కొక్కడిని సీరన్నే సెత్తన్నా కొడకలారా. ఆగండ్రా. లేకరా. లేకో. లేచినంతనరా. అరే ముగ్గురు అందమైన అమ్మాయిల్ని గుడ్డలిప్పి నీ ముందు నిలబెడతా. ఏమైనా పేగలవా? కనీసం దీని మీద చేయగలవా? నేను ఈడి దమ్ము గురించి మాట్లాడుతున్నా. ఈడి దమ్ము గురించే మాట్లాడుతున్నా. నిన్ను కన్నోడికే దిక్కులేదు. మీరు జనాలు వద్దరంటారేంట్రా? 15 సంవత్సరాలుగా మమ్మల్ని ఏం పీకలేకపోతున్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని ఎక్కు తొక్కుతాను. కొడకలారా. రారా. ఇప్పుడు రా సత్యరంగయ్య నిజంగా చచ్చింది. ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద దన్ని ఉంటాడు. ఇప్పుడు నువ్వు వాడి పరువు మీద దన్యావు. రారా. సార్ వచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపు అని నిలబడతారు? రండి కూర్చొని మాట్లాడుకుందాం. మా కొడుకు శవం శ్మశానంలో పెట్టొచ్చా? కాలడానికి బదులు తడుస్తుంది అక్కడ. ఈ వర్షం ఆగేలోగా ఆ సత్యరంగయ్యను గుడ్డలూడ తీసుకొట్టి నా ముందుకు తీసుకురాకపోతే భయ్యన్నంటే చూస్తాడు. ఒక్కరోజు నా మాట వినండి. ఒక్కడు కూడా అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు సత్యరంగ పేరు చెప్పి చాలామందిని కోల్పోయాం. ఇప్పుడు మనకు అవసరం లేదు. అర్థమైందా?
కోర్టుకంటే భయపడేవాళ్ళు చేతకానాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కోర్టుకి వెళ్తారు. నీ కొడుకుని మేమే చనిపోవాలి నీకు తెలుసు, అయినా మేము ఎక్కడ నిలబడ్డాం. అది మా దమ్ము, మరి నీ దమ్ము ఎంత? ఇప్పుడు ధర్మం నీ వెంపుందా మా ఎంపుందా? తేలాలంటే మీ ఎంపిన తలకాయలు తెగుతాయి, మా ఎంపిన తలకాయలు తెగుతాయి. తలకాయలు లెక్కన బట్టే ధర్మం. నా కొడక, నా కొడుకు చచ్చిపోయినందుకున్న బాధ కంటే 10 మందిలో నిన్ను తన్నాడు చూడు, ఆడే మగాడు. ఆడి మగతనం ఎవడికి రా వస్తది. ఆడు సచ్చినా నీ కొడుకుని ఇంట్లో బతికున్నా పెద్ద తేడా లేదు. కానీ ఇదిగో దీనమ్మ గుండె, దీంతో చెప్తున్నా. ఇప్పుడు సెంటర్కి వచ్చావు, ఇక రోడ్డు మీదకి తీసుకొస్తున్నా కొడక. నోటికేదొస్తే అది వాగడము, దిగజారుడు పనులు చేయడమే రాజకీయం అనుకుంటే ఆ పని ఇప్పుడు చేసేటోళ్ళవరా. కానీ అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైన వాళ్ళం కాబట్టి ఆలోచిస్తున్నావు. అధికారం పోరంబోక 15 సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా సహించకుండా బతుకుతున్నారు. ఇంకా అధికారమా? నేనే చంపాను. నీ కొడుకుని చంపింది నేనేరా. తమ్ముంటే ఇదిగో నన్ను పట్టుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నీ అమ్మ నేనే చంపాను. సత్తరంగా కోసం ఎవడెవడో ప్రాణాలు ఇవ్వడం కాదురా. నీ అమ్మని అంతకన్నా ఎక్కువ చేస్తా ఆ మాటకు వస్తే. తీసుకెళ్ళండి రా, నేనే చెప్పాను. ఆడు మన కోసం, మన ఊరోళ్ళ కోసం ఇదంతా చేశాడు రా. అలాంటి వాడిని వాళ్ళు తీసుకెళ్ళమంటారా? మనమే ఊరేగించకుండా తీసుకెళ్ళాలి. అయ్యా తప్పకుండా అయ్యా. ఎందుకు తప్పుకోవాలి? పిల్లాడికి 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. ఏమన్నంటే తర్వాత చూసుకుందాం. ఇంకా నీ కొడుకు ఎక్కడున్నాడు? ఉంటే చంపేద్దామని మేము అందుకే వచ్చాం. ఇక్కడ లేడంట. అలా అనకండి అయ్యా, మమ్మల్ని వదిలాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. 4 మెతుకులు పెట్టుకుని వస్తాను. కుదరదని చెప్పానుగా. ఆగో, దారి అయ్యా. ఇక్కడ లేడని చెప్పానుగా. దారి అయ్యా, దారి ఇవ్వరా చెప్తే నీకు కదరా. లోన్ ఏం చెప్తారో అని భయంగా ఉందిరా. నా కొడుకు ఎక్కడా? ముందు నువ్వు వచ్చి కూర్చోమ్మా. నా కొడుకు ఎక్కడా? అరే ముందు కూర్చోమ్మా. కుర్చీలో కూర్చోబెట్టి అవమానిస్తే ఒక్కొక్కరి తల పట్టుకుపోతాను. నా స్థాయి ఏంటో నాకు తెలుసు. నేను ఇక్కడే కూర్చుంటాను. తీసుకురా నా కొడుకుని, తీసుకురా నా కొడుకుని. ఏంటయ్యా ఇది? వచ్చేవాడు ఆడే వస్తాడు. ఇక్కడేదో జరుగుతుంది. నా కొడుకుని తీసుకురా, నా కొడుకుని తీసుకురా. ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నమ్మకం కన్నాను అనుకున్నావా? ఒక్కొక్కరికి ఏ సైడ్లో ఐస్ పోసుకు అన్నాను. వస్తాడెళ్ళు, పని చూసుకో. వస్తాడు ఎక్కడ పోతాడు రాక.
అదే మాట మీద ఉన్నాను. మీరిద్దరు కలిస్తే పని ఈజీ అవుతుంది. ఎక్కడా పైన ఉన్నారండి. బయ్యన కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు. అంటే బయ్యం చచ్చిపోయినట్టేనండి. ఇంక మిగిలింది ఒకడు సత్యరంగయ్య గారు. సత్యరంగయ్య గారు అంటే అన్నగారు అంతా, అన్నగారు ఇంత. మీరు అట్టే ఆలోచించుకుని అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. సీడ్ ఇచ్చేద్దరు. మేము మీటింగ్లు ఎట్టేసుకుంటాం. ఊరేగింపు స్టార్ట్ చేసేస్తాం. 10,000 ఏళ్ళు అయిపోతుంది బాబు. మొహం వాసిపోతున్నాం ఊరేగింపులకి. వచ్చినప్పటి నుంచి భయ్యన్న భయ్యన్న అంటే అదే పాట పాడుతున్నాడు. సుత్తా మొదలు లేకుండా నరికేమంటావా ఇటే అమ్మ. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినా ఆడెక్కడున్నాడో చెప్పట్లేదు. అసలు బతుకున్నాడో లేడో తెలియట్లేదు. మీకే తెలుసు ఆడెక్కడున్నాడో. మీ మీద పిచ్చతో జైలుకి వెళ్ళాడు. ఆడెక్కడున్నాడో వెతికే బాధ్యత కూడా మీదే. ఎవరిని బదలొద్దు. నా కొడుకుని చంపిన ఏ నా కొడుకుని బదలొద్దు. దొరికిన వాళ్ళను దొరికినట్టేసేయండి. పారిపోతున్నాడు. పట్టుకోండిరా. ఇదిగో ఇది ఉంచు, మళ్ళీ రాత్రికి వస్తా. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేయి, లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. గౌరి తీసుకొచ్చింది ఎవరినో కాదు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఈ రోజు కూడా అది ఎక్కడ పెరుగుతుందో, ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు దాన్ని? ఎక్కడ దాచారు? నువ్వు చెప్పవే. ఎక్కడ దాచవే దాన్ని? చెప్పవే. చెప్పు. నువ్వు చాలా గట్టుడిరా.
ఆడికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడెప్పుడు తోడే కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తోడు లేకుండా వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. ఇప్పుడు నాకు కొత్త భయం పట్టుకుంది. గౌరీ బతికి ఆడికి ఏమైనా అయితే అయోమయమే. ఆడు బతికుండి గౌరీకి ఏమైనా అయినా చేతులు కాళ్ళు ఆడట్లేదురా. నా సామానంతా బయటేస్తున్నారు. ఓ దేవుడోయ్, ఎక్కడి నుంచి వచ్చారురా ముండా కొడుకులారా? ఒరేయ్, ముండా కొడుకులారా! ఒకప్పుడు నువ్వు ఒక ఆడది నూతిలో పడింది, ఎవడో కాపాడినోడు లేడు, ఏమైపోయిందో తెలియదని చెప్పావు కదా. ఆమె పేరేంటి? అక్కమ్మ? ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గలేకపోతున్నావు తెలుసా? భయం వల్ల. అంతా నేనే. పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు. ఆడి పుట్టకి ఏదైనా అర్థం ఉందంటే అమ్మ అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా? అదిగో దానివల్ల వచ్చిన భయం. ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో ఒత్తులెట్టుకునే వాళ్ళే ఎక్కువ. బతకాలనే కోరిక, ఎదగాలనే ఆశ. భగవంతుడు ఒక్కోళ్ళకి రాత రాస్తాడు, ఒక్కోళ్ళకి కోత కోస్తాడు. రాత నీకు రాశాడు, కోత ఆళ్ళకి బిగిల్చాడు. అయినా వాళ్ళు తగ్గలేదు, జెండా పెట్టారు. ఆ జెండా తెచ్చిన వాళ్ళు 1,000,000 సార్లు పుట్టేవాళ్ళు కాదు, 1,000,000 సార్లు చచ్చేవాళ్ళు కాదు, 1,000,000 పుట్టేవాళ్ళు. చూడు సత్యరంగయ్య, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. అది వాళ్ళ ఆత్మగౌరవంతో ఎత్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నావు అనుకుంటున్నావు? నీకు కూతురుందన్న విషయం తెలుసా? తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా? ఆ జెండా పెట్టిన వాళ్ళే పెంచారని తెలుసా? మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకుని తిరుగుతావో తలెత్తుకుని తిరుగుతావో ఆలోచించుకో. మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నావు, పైకి చెప్పలేకపోతున్నావు. ఏదో గట్టిగా నలుగుతానే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నాన్న వచ్చేస్తాడు.
నువ్వు దాచుకున్న విషయాన్ని గొంతు దగ్గర పెట్టి చంపెత్తా. ఒకప్పుడు జరిగిన దానికే తలకిందులో కూర్చుంటే ఇప్పుడు దాన్ని జనాల్లో పెట్టి నన్ను ఈగలోకి లాగేద్దామన్నా. ఎక్కడ పెరుగుతుంది అది? ఆ పార్టీయోడు మీ జనాల మధ్య పెరిగిందని చెప్పాడు. ఏ జనాల మధ్య పెరిగింది అది? పదికి పర్రకి సిగ్గు ఎగ్గు లేకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పెరిగిందా? నేను ఇలా కాదే, పుట్టుకు నుంచి పుట్టుకి సంకరం చేసి వదిలేద్దయ్యావు. శేలాలు పోగొట్టుకుని కూడా ఎలా తిరుగుతారో చూస్తా. ఇదెవరో తెలుసా? దీని పుట్టుగడ్డ తెలుసా? అసలు ఎవరనుకుంటున్నారు ఇది? ఆ సత్యరంగయ్య గాడికి పుట్టింది ఇదే. అలా చూస్తారంట్రా? దీని అమ్మ, దీని పుట్టుక, దీనిది అన్ని తేడాలు. అన్ని తెలిసినా మీకు ఇంకా బుద్ధి రాదురా నా కొడకల్లా. ఇదిగో ఈ గౌరీ, దీన్ని రేప్ చేసి చంపిద్దామని ఆ సత్యరంగయ్యే. ఇదిగో వీడన్న ఉన్నాడో సచ్చాడో తెలీదు. వాణ్ణి కూడా ఈ పార్టీకి ఆ సత్యరంగయ్య చంపేసుంటాడు. వాడింకా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పటికైనా తెలుసుకోండి రా, నిజమేంటో తెలుసుకోండి. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎక్కడ ఆపాలో కూడా తెలియట్లేదు. కానీ తెలిసిందల్లా ఒక్కటే, జరుగుతున్న దానికి ఎదురు తిరిగి నిలబడ్డం తప్ప. ఒక్క మనిషి స్వార్థం కోసం, ఒకే ఒక్క మనిషి బాగుపడడం కోసం ఇంతమంది బాధపడాలా? ఇంతమందిని తొక్కేయాలా? ఇంకెంతోమంది చావాలా? అయినా మీ దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు తెలుసా? బతకడం కోసం, కేవలం బతకడం కోసం. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, బాగా బతకడం అంటే నిన్నటికంటే ఇవాళ బాగుండాలి, ఇవాళకంటే రేపు బాగుండాలని. బాగా బతకడం పక్కనట్టండి, అసలున్న బతుకులకే అర్థం లేకుండా పోయింది. దీని అమ్మ, కుక్కలు బతుకుతున్నాయి, మేము బతుకుతున్నాం. విశ్వాసం, అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మా అన్నయ్య అమాయకత్వం అంతా. ఆడేం తప్పు చేశాడు? అలాంటోడిని తీసుకెళ్ళి 10 మందిలో పెట్టి కొట్టించారు. కొడితే కొట్టించారు, 10 మందిలో అవమానించారు. ఆడెంత బాధపడ్డాడో తెలుసా? మీకే అంతుంటే మాకెంత ఉండాలని చెప్పి కొట్టారు. మీకే అంతుంటే మాకెంతుండాలి, మీకే అంతుంటే మాకెంత, మీకే అంతుంటే మాకెంతుండాలి.
ఇప్పుడు చెప్పరా ఎంతుందో మాకు. దీనమ్మ తలుచుకుంటే ఇంతుంటుందిరా. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సామాన్యుడు పౌరుషానికి రక్తాన్ని ఎద్దిన వేళ కొట్టేస్తానంటే ఏంటనుకున్నాను బాబు, నిజంగా కొట్టే టైం దగ్గరకు వచ్చేస్తుంది. జరగా అప్పటి నుంచి 2 చెంపల మీద 2 చేతులు తిరగొచ్చేస్తున్నారా బాబు. మామూలు గాలి అనుకున్నావేటి? దీనమ్మ గాలి కుక్కర్ నుంచో పెట్టినా నెగ్గేసేలాగా ఉంది. ఎవడి మీదైనా సరే మంచి టైంలో ఛాన్స్ పోగొట్టుకున్నాడు సత్యరంగయ్య. భయ్యను మట్టుకు వదులుకుంటాడేటి? పదవి పళ్ళంలో పెట్టి అప్పు చెప్తానంటే ఎవరు మట్టుకు వదులుకుంటారు? ఇంకా భయ్యను సత్యరంగయ్య ఎరా ఏ మా పాపిడి బాగా నుంచి నెక్కడేటి నెక్కుతాడు. నెక్కడా నెక్కుతాడా? టైం వచ్చేంద్ర బాబు రే, మాకు టైం వచ్చేంద్ర రే. మీ నాన్నకు ఇంకో కూతురుందని జనాలందరి ముందు బయట పెట్టాడు అబ్బాయన్న. దాని గురించి భయపడాలా? మన దగ్గర పనిచేసే కూలోడే నాన్నని అడ్డంగా నరికేసి వెళ్ళిపోయాడు. దాని గురించి ఆలోచించాలా? సత్యంగా చేసిన పాపం ఊరి మధ్యలో ఉన్న జెండా అంతా ఎత్తుందని జనాలందరూ బహిరంగంగానే వాగుతున్నారు. మరి అదే జెండా పేరు మీద మనం చేస్తున్న రాజకీయం ఊరందరికీ తెలియాలంటే ఇన్నాళ్ళు ఊపి పట్టుకుంది బయటెట్టాలి. పేరు పరువు అని మా బాబు అక్కడ ఆగిపోయాడు. అది ఇప్పుడు దాటాలి. దాటాలి అంటే దిగజారాలి. ఎంత దిగజారాలంటే ఆ నరికినోడు ఆడ వెనకాల జనం, ఆడితో పాటు ఎవడుంటే వాడు.
అమ్మ ఎవడోడుకో కుర్చీలు మోసి మోసి భుజాలు లాక్కొచ్చేస్తున్నాయి. చక్రాల కుర్చీలో సరిగ్గా కూర్చోలేని నా కొడుకు నిన్ను సంపమన్నాడు. సంపమన్నది ఆడ అయినా సంపాలా వద్దా అన్నది నా చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు మీ వాడే నాకు పోటీ. ఆడేమయ్యాడో ఎవ్వడికే తెలీదు. ఇప్పుడు నిన్ను కూడా సంపేస్తే నా కొడుక ఇంకెవడు నాకు పోటీ ఉండడు. వదిలిపెట్టు. ఎందుకు వదలాలి? సత్యరంగయ్యను చంపినందుకు ఇన్ని ముక్కలు ముక్కలు చేసి నన్ను బెదిరిద్దామనుకుంటున్నారా? మా మీద సెయ్యెత్తే ఇలా ఉంటుందనే వాడు సెయ్యే సొదిలేయలేదు, తలకాయలు తీసేశాడు. మొలతాడ్లే తెంపలేరు, తలకాయలు తెంపుతారా చెత్తనాయల్లారా. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా ఒక పేరు తలుచుకోవాలంటే నా పేరు తప్ప ఇంకే పేరు వినపడకూడదు. అలా కాదని ఎవడైనా ఏషాలెత్తే అన్ని ఎతికి ఎతికి నేనే చంపేస్తా. నీకిదే చెప్తున్నా, వీడు బతికితే మళ్ళీ సంపుతా, సస్తే తీసుకెళ్లి ఊరంతా ఊరేగించి 4 ఓట్లు అడుక్కో. ఎప్పటికైనా వీడే నాకు పోటీ. వీడు తల తీసి నీ చేతిలో పెడతా. ఓ 3-4 రోజులు జనాల నోట్లో నాంతూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞాపకం అయిపోతుంది. పెదకాపిలా ఎంతమంది సత్యరంగయ్యలు నేర్చుకుంటూ పోవాలో. నువ్వు ఇలాగే ఉంటే నాకు నాన్న అని చెప్పుకు తిరిగేవాడు కూడా ఎవడు ఉండడు. ఇంటికి వెళ్దాం. ఎన్ని తలరాతలు, ఎన్ని ఎదకోతలు, ఎన్ని వధగాథలు నిన్ను కలచేనా అంతమని లేనిదే, అంతమని లేనిదే అనుకుల వేదన ఎంత కనియారదే రగిలిన రోదన అలసట తీరదా మారదా తరగని బాధ వెనకటి గాథ. నీ మనిషిని నేను మొదటిసారి నిలబడుతున్నాను, చూసుకోవాలి మరి. సునందబ్రోయ్, మర్చిపోతే రేపే ఎలక్షన్ కదా. పిన్ని బాబాయ్ తీసుకురావాలి నా తప్పు చేయించడానికి, సరేనా? బాగా గుర్తుపెట్టుకో. ఓయ్ రామసీత, రేపు మర్చిపోకుండా అందరూ వస్తున్నారుగా. చూసావా నీ ఆడపడుచు రాజ్యాలు వేయడానికి బయలుదేరింది. ఇంటింటికి ఎలా తిరుగుతుందో చూడు. చెప్తే వింటదా? అన్నగారు శుభ్రంగా తెచ్చి పెడతా ఉంటే కూర్చొని తిని ఉండక నలుగురిని అంటే వేసుకుని తిరిగితే సరిపోతుందా? ఏనాడన్నా మనకు తెలుసా పెట్టి రాజకీయాలు? నోటికి శుద్ధి పత్తి లేదా? అబ్బా, ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకు అయిపోతే ఎలాగా? అది చదివిన చదువు దానికైనా 10 మందికి ఉపయోగపడద్దా? అది వెళ్లే దారిలో వెళ్ళని. నువ్వు వెళ్ళమ్మా. ఎవరిని లెక్కేసేదే లేదు. మొత్తం కొంపాకూడు అమ్మేసైనా సరే అక్కమ్మని నెగ్గించుకుంటాం. ఇదిగో చూడండి, మీ ఇంట్లో మనిషి మీద మీకు లేకపోతే ఊరోళ్ళం మాకుండదా? ఇదిగో అక్కమ్మ, నువ్వు వెళ్ళు, ఎక్కడా తగ్గకో. మీరు ఇలాగే ఉంటే అది అలాగే తిరుగుతుంది. ఆ తిరుగుతే తిరిగి కూడా నీకు తిప్పుకుంటే అడుగు. ఏరా ఆడేడ్రా, ఈ తర్వాత ఆడు తయారవుతాడు. ఆడు ఎక్కడ ఎడుతున్నాడేటి? సరేరా, నువ్వు పద, ఆడే వస్తాడు. సరిపోయింది. నువ్వు ఇలాగే వెనకేసుకుంటా. అక్కమ్మ, నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఒక చెప్తా ఉంటుంది, మనం బాధలకే పుట్టామని. ఎందుకు కొంతమంది బాధపడాలి? ఎందుకు కొంతమందే సుఖపడాలి? అందరు ఒకేలా ఉండొచ్చు కదా.
కుక్కల పరపాలు ఎత్తున్నాయి ఊళ్ళన్నీ దేవసాల పెదవులు. పాపం ఏం చూసుకొని బలుపు దీనికి. ఈ చుట్టుపక్కల 15 ఏళ్లలో మనోళ్లే పోటీతో నిమిత్తం లేకుండా మీ పేరు మీద వెళ్తున్నారు. మొట్టమొదటిసారి ఒక తొత్తంది, దాన్ని చూసుకునే వీళ్ళంతా ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని అబ్బాయి అనగాడు ఎదవేషాలు వేస్తున్నాడు. మీరు జనాల దృష్టిలో మంచిగానే ఉండాలి. మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఎన్ని పుణ్యాలు చేస్తే పుట్టాడో బిడ్డ, నడవలేడు. ఎత్తుకో, నెమ్మదిగా నెమ్మదిగా నువ్వు వద. ఆ గేదె రేట్ ఎంతరా చెప్పరా? 70 పై మాట అండి. ఆ గేదె ఓ 80 ఉంటుంది. మరి వీడి రేట్ ఎంత తెలీదా? కనీసం గేద విలువ కూడా చెయ్యనే నా కొడక. అది ఎవరితో వచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే కొంప గూడు అన్ని అమ్మేసి దాన్ని గెలిపించుకుంటానంటావా? ఎంత పొగర్రా నా కొడక. తిప్పి తిప్పి కొట్టి 500 మంది లేరు. మొట్టమొదటిసారి ఒక ఆడదానివైనా సరే ముందుకొచ్చి ఒక అడుగేశావు. నిజం చెప్పాలంటే ప్రతి ఊళ్ళోనూ మా జనం కంటే మీ జనమే ఎక్కువ. మా వాళ్ళు మీ వాళ్ళు ఏకమైతే సత్యరంగయ్య ఎవడు, ఆ నిలబెట్టినోడెవడు? ఆ ఊరు నుంచి నీకోసమే వచ్చా. ఎంత దూరమైనా వెళ్తా, నువ్వు మాత్రం వెనక్కు తగ్గకు. ఇదిగో అంతా జాగ్రత్తగా అయినండి. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మీరు ఎవరి వైపు మద్దతు ఇస్తున్నారో వాళ్ళంతా వాళ్ళ వైపు చేతులు ఎత్తితే ఆ చేతులన్నీ లెక్కెట్టేసుకుని ప్రెసిడెంట్ ఎవరో మేం చెప్తాం. ఎవరికి భయపడకుండా చేతులు ఎత్తండి. అర్థమైందా ఏంటి? కొడుకల్లారా, ఊరు ఊరంతా కట్టుకుని వచ్చారు. మాకు వ్యతిరేకంగా చేతులు ఎత్తడానికా? ఎత్తండి రా చేతులు, ఎత్తండి. అదెవరితో ఒకతొచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే దానికి మద్దతు ఇవ్వడానికి చేతులు లుంగీలు ఎత్తడానికి వచ్చారా నా కొడుకల్లారా? ఎత్తండి దమ్ముంటే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టు నరికేస్తాను నా కొడుకల్లారా. ఆ మాటకొస్తే ముందు నేనే ఎత్తుతాను రా చెయ్యే. భయ్యన్నా, సత్యరంగం మీద కోపంతో ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చినా కొడక వీళ్ళందరికీ సహాయం చేస్తున్నట్టు నటించి వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవడానికి రా నా కొడక. ఎత్తుతాను రా, నేనే ఎత్తుతా. ఏం చేస్తావో చెయ్యి. నరుకుతావా? రారా, నరకరా. ప్రజాస్వామ్యం పేరుకే ఉండాలి, నియంత్రిత్వం రాజ్యం. ఇంకో 4 చేతులు లేకుండా ఉండాలంటే ఆ ఎత్తిన చేతి నరికి రారా, నరకరా. ఇప్పుడు ఎత్తరా చెయ్యి, ఎత్తండి చెయ్యి, ఎత్తమని చెప్పరా? ఎత్తండి, ఎత్తండి. పోనీ నువ్వెత్తవే చెయ్యి. మాకు పోటీగా నిలబడ్డావు కదా, ఎత్తు. నిన్నేనే, నిన్నే. చూడండి రా, చూడండి. ఈ వాడు వీడో ఒకడు చంపేశారు. పొద్దున్న లెగిస్తే ఆ ఇంటికి ఉడికి చేయడానికి పరిగెడుతున్నారుగా, కానీ నా కొడుకులు మాత్రం మిమ్మల్ని చంపేస్తున్నారు. 100 సార్లు అన్నం పెట్టి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆత్మాభిమానాన్ని కించపరిస్తే చూస్తా ఊరుకుంటారా? నరికైనా నా కొడుకుల్ని. నీకు జీవి నెత్తురు లేదా? రండ్రా, నరికి పోగులు పెట్టండి నా కొడుకుల్ని. నేను మళ్ళీ రాజకీయాల గురించి ఆలోచించాలంటే ఒక్కొక్కరికి 6-7 తరాలు పట్టాలి. నరకండి, తప్పండి, మొదలకండి. మీరెందుకు వచ్చారండి బాబు? జరుగుతున్న గొడవలన్నీ భయ్యని మీకు తోసేసే పనులు మేము ఉన్నాం. కళ్ళు మూసి తెరిచేలోపు గొడవలు 10 ఏళ్ళకి బాగిపోయాయి.
సత్తరంగా మనిషిని తెలిసి కూడా పోటీలో నిల్చుందంటే నేను చూడాలి. మీరు గెలవడం అంటే నా కింద నలగడం, ఎదగడం అంటే నాతో పడుకోవడం. సత్యరంగయ్య, నా పేరు చెప్పి ప్రతి ఊళ్ళోనూ గొడవలెట్టావు. ఇప్పుడు అదే ఊళ్ళల్లో నీ పేరు చెప్పి నేనల్లర్లు చెత్తాను. చూడు, తెల్లారేలోపు ఈ విషయం అందరికీ తెలిసిపోద్ది. ఆ 15 ఊళ్ళోళ్ళొచ్చి ఉమ్మేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోతావు. నా కొడక, ప్రజాస్వామ్యంలో పేరు లేకపోతే కుర్చీలు ఇవ్వరు. ఇప్పుడు అయిన దానికి నీ పేరెలాగూ సంకనాకిపోద్ది. నువ్వు చేసింది జనాలకు తెలిస్తే ఓట్లు కాదు నా కొడక. తలా ఒకడు ఒక పోటు పొడి చెల్తాడు. నువ్వు పేరు కోసం ప్రాణాలు అడ్డెట్టయినా పాకులాడతావు. నేను ఎంతకైనా దిగజారుతాను. ఇప్పుడు నీకొక్కటే దారి, కుర్సీ నాకు వదిలే. వచ్చి వీళ్ళు లోపలికి తీసుకెళ్ళు. నేను చెప్తున్నాను కదా, లోపలికి తీసుకెళ్ళమని. ఇప్పుడు పదవి కాదు, పేరే ముఖ్యం. చుట్టుపక్కలంతా మీ నాన్న, మీ తాత వాళ్ల పేరు మీదనే ఇన్నాళ్లు రాజకీయం జరిగింది. నీకు మళ్లీ పదవి కావాలంటే తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో, నీ పేరు విషయంగా ఏ ఒక్క చిన్న ఇదిని కూడా పోగొట్టుకోకుండా ఉండటం కూడా నాకు చాలా ముఖ్యం. ఆవిడిక్కడే ఉంటుంది. కాదని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ భయ్యన్న కాదు, నేనే ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తాను ఏం జరిగిందో. జనానికి మంచి చేయటమే రాజకీయ ఉద్దేశమైతే అది ఎవరైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. రాజకీయంలో మంచి చెడు అనేది ఉంటుందని నేనెప్పటికీ నమ్మను. నువ్వు బయటికెళ్ళి ఏమీ చేయలేవు. ఈ ఇంట్లోనే ఉండి ఈ ఇంటి పేరుతోనే ఏం చేయాలనుకున్నా చెయ్యి. ఇప్పుడు నువ్వే చూసావు కదా, ఆడు వాడుకున్నాడు, ఈడు వాడుకుంటాడు. అన్నిటికీ మించి ఓర్పు. ఇప్పుడు నీకు కావాల్సిందదే. అది 10 కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు. 10 కొన్నిసార్లు కొన్ని రోజులు, 10 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 కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు. 10 కొ
మనం ఒకరి కళ్ళల్లో కన్నీళ్లు చూసినోళ్ళవే కానీ ఆ బయ్యన్నగాడు గెలిచినప్పటి నుంచి మనోళ్ళ కళ్ళల్లో రక్తాన్ని చూస్తున్నాడు. పొలాలు తగలబెట్టాడు, మనుషుల్ని తగలబెట్టాడు, పసిపిట్టలను కూడా వదలట్లేదు. వాడి ఉద్దేశం మన మీద గెలవడం కాదు, మనల్ని సర్వనాశనం చేయడమే. బయట పరిస్థితి ఎలాగుంటే వదినేమో ఇంట్లోనే కుంపట పెట్టింది. ఏం జరిగిద్దో ఏమో. ఎన్ని తలరాతలు ఎన్ని ఎదకోతలు ఎన్ని వధగా దీన్ని పెంచలేను తుంచలేను. దీనికంటూ అమ్మ నాన్న అని రాసిపెట్టిన వాళ్ళు ఎక్కడో చోటు ఉండే ఉంటారు. ఇది ఇక్కడ పెరగకూడదు, ఖచ్చితంగా పెరగకూడదు. ఎవరికైనా ఇచ్చే లేదా ఎక్కడైనా వదిలే. ఇది బతకూడదు. దీన్ని చంపేయి, నిలువున చంపేయి, లేకపోతే నిన్ను నీ జాతిని మొత్తం తగలెట్టేస్తాను. వెళ్ళే తరగని బాధ వెనకటి గాథ తరగని బాధ వెనకటి గాథ. రామారావు గారు నేను క్యాకేసి కొట్టేసి రోజులు దగ్గర పడిపోయినాయి. ఇదిగో రామలక్ష్మి, మధ్యాహ్నం 3:30కి రామారావు గారు ఫోన్ చేస్తానన్నారంట. ఎవరికి? అయ్యో మన ఊరికే. ఏంటి సోమరాజు గారు మన ఊరికి ఫోన్ చేస్తున్నారంటే ఏంటి రామారావు గారు? రామారావు గారు నాలాంటి వాళ్ళతో కన్నా ఇలా తెల్లబట్టలు వేసుకునే వాళ్ళతో కన్నా అంటే మాలాంటి వాళ్ళని అడిగి ఏది చేయరు, మీలాంటి సామాన్యులను అడిగే చేస్తారు. నాలాంటి వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఆయనే డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎవరికి ఇస్తే బాగుంటుందో అడుగుతారు. మరి ఎవరు మీలో ధైర్యంగా దానికి సమాధానం చెప్తారు? ఎవరు ధైర్యంగా మాట్లాడతారు? ఇంకెవరో మన సారా మాస్టర్ చేత మాట్లాడించండి. ఇప్పుడు ఆన్లో ఉంటాడు కదా, ఎవరు మాట వచ్చాడు. సత్యరంగయ్య బతుకుంటే ఫోన్లు బొక్క ఉండేట్రా. డైరెక్ట్ దేశంలో కూర్చోబెట్టుకున్నాడు. ఈడ అప్ప ఓడి తోకం ఇంకా దీనికి మనకు వస్తుందా ఇద్దరే. ఉండండమ్మా, ఉండండి ఉండండి. బుద్ధిజ్ఞానం లేదేంట్రా? ఫోన్ కట్ అయిపోయింది ఇక్కడ. అందరూ కొంచెం సైలెంట్ గా ఉండే ఉండలాగా. మన ఊరు మెట్నా కొడుకులు కదా చెప్పలేం. హలో హలో బ్రదర్, మీలోనే ఒకడైన పెదకాపుకి సీట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇమ్మంటారా? పెదకాపు కాండి, మీరు ఇప్పించండి సార్, మేము నెగ్గించుకుంటాం. అసలు సీటు కోసం వీడిని అనుకోవటం ఏంటి? అసలు వీడి పేరు అక్కడి దాకా ఎలా తెలిసింది? ఒక మనిషిని చంపిన వాడిని ఎతికి ఎతికి మరీ సీట్ ఇస్తున్నారు అంటే ఇదంతా మీ వల్లే వచ్చింది. 15 సంవత్సరాలుగా ఎవడు మనల్ని ఏమీ పీకలేక కొడుకుని చంపేస్తే చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం చేతకాక మన బదులు ఆడు ఎవడో చంపాడు అని చెప్పి ప్రేమతో వాడిని వదిలేశారు. ఇప్పుడు చూడండి, ఆ నా కొడుకు ఇప్పుడు మనకు మొగుడయ్యాడు. ఇప్పుడు సీటు తెచ్చుకున్నాడు, రేపొద్దున ఓట్లు కూడా తెచ్చుకుంటాడు. అయిపోయింది, మన పని అయిపోయింది. వేటాడడం తప్ప పోలీసుల్ని చట్టాలని పనిగట్టుకుని పట్టించుకొని ఈ ఏరియాలో నువ్వు వేసిన ఏటును కూడా ఏదో పెద్ద వీరత్వంగా చూస్తున్నారు ఈ తెలివి తక్కువ జనం. ఎవడు జైలు చట్టం అని ఆ వైపు కూడా వెళ్ళడం లేదు.
ఒకవేళ వెళదాం అనుకున్నా సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంతలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు జనం నిన్ను. ఇప్పుడు నువ్వు వద్దంటావంటే అర్థం లేకుండా. ఏదైనా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, తర్వాత మిగిలేదు బూడిదే. ఒకప్పుడు మా నాన్న చెప్తుండేవాడు, తల్లికి ఒక్కడు పోయినా పోయినట్టే అని. మావాడు బతుకున్నాడా సరే సరి, ఒకవేళ చంపేసుంటే ఆ చావుకు 100 మంది కారణమైతే ఒక్కడూ బతుకున్నాడు. అయినా సొంత అన్ననే కాపాడుకోలేకపోయాను. బయట జనాలనేం కాపాడుతా వాళ్ళు నన్నెలా నమ్ముతారు? ఆ అర్హత వచ్చినప్పుడు నేనే అడుగుతా. అవునన్నా, నేను నీకు దెబ్బేసేసాను. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు టికెట్ అంటూ ఇస్తే మా జనానికి ఇస్తా అన్నారు. నువ్వే చెప్పన్నా, అది నేనే ఎందుకు కాకూడదన్నా? మా తాత, మా నాన్న, నేను, రేపొద్దున్న నా కొడుకు, ఇంకా అవకాశం ఉంటే ఆడి కొడుకు, అందరూ నీ కింద ఉంటామన్నా. ఎందుకంటే మాకు వేరే దారి లేదు కదా. కానీ అన్నా, ఈసారి కొట్టే దెబ్బ ఆడికి నీకే కాదు, నాకు కూడా మతిపోయేలా ఉంటుంది. నన్నమ్మన్నా. ఆ జెండా నరకడం వెనక మీ ఉద్దేశం ఏంట్రా? అంటే పెదకాపుకి సీట్ ఇస్తున్నారనా, లేదా తలకిందలుగా తపస్సు చేసిన ఈ జన్మకి మీకు సీట్ రాదనా? లింగులింగమంటే ఈడొకడు తయారయ్యాడు మా జనాల్లోంచి. వాడిని అడ్డం పెట్టుకుని ఏదైనా చేద్దామనా? నా కొడకలార ఇంకొక వేటు గాని దాని మీద పడితే ఆ వేటు పడేలోపు 10 తలలు తీసుకెళ్లిపోతాం. ఊర్లో ఎవరికే లేని ఆశ కల్పించావు. కొత్తగా అలమారి పెట్టావు. ఎప్పుడు లేని ఊపు తీసుకొచ్చావు. మాకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా. ఇంకొక్కడు నీ పేరు చెప్పి ఒక్క అడుగు ముందుకేసాడా? చోటు ఖాళీ చేసేయి. జెండా పెట్టించిందే మేము, ఆలోచన పుట్టించిందే మేము. మేమే లేకపోతే నీ పార్టీకి ఊళ్ళో దిక్కే ఉంది. జెండా పెట్టించింది నువ్వే, మరి పెట్టింది ఎవరు? మోయించింది నువ్వే, మరి మోసుకొచ్చింది ఎవరు? 100 పార్టీలు వస్తాయి పోతాయి, అందులో నీదోటి. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు నువ్వు ఉండవు. ఎందుకే ఆడావిడి? నువ్వు అన్నది కరెక్టే. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ ఏ పార్టీనైనా ఒక నాయకుడు మొదలు పెడతాడు. ఆ పార్టీ మళ్ళీ 10 మంది నాయకులను తయారు చేస్తుంది. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. ఈ ఊరొచ్చి ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత నిజం చెప్పాలంటే నా మైండ్లోంచి పార్టీని కూడా పక్కన పెట్టాను. ఒక మనిషి కోసం నిలబడాలనుకున్నాను. అలాంటి వాడి కోసం వెతికాను, కరెక్టుడు దొరికాడు.
పార్టీలకి జెండాలకి పద్ధతులకి అన్నిటికీ మించి ఒకటి ఉంటుంది, మానవత్వం. అది నీ దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది. అందుకనే వాడు ఉంటాడు. నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఇదే ఊర్లో రేపు పొద్దున్న సెంటర్లో పెదకావు పేరు అనౌన్స్ చేస్తాను. ఏం పీక్కుంటావు పీక్కో. దేశంతో పనిపడిందనుకో ఊరిని తగలబెట్టేస్తా. ఊరితో పనిపడిందనుకో కుటుంబాన్ని తగలబెట్టేస్తా. కుటుంబంతో పనిపడితే మనిషిని తగలబెట్టేస్తాను. మరి అలాంటిది నాతో నాకే పని పెడితే ఈ మంట నీ కొంపలో రాకుండా చూసుకో. మనసులో ముద్ర వేయడానికి నీ ఇంటి ముందు పెద్ద కటౌట్ పెట్టినోడ్నే. మరి నా స్టాంప్ నా కొడుకుని పుట్టించాలంటే ఇంకేం చెయ్యాలి నిన్ను చెప్పే? చెప్పు. ఏళ్ళ ఆయుష్ అని అందరికి చెప్పుకుని తిరిగేదాన్ని. నా దిష్టే తగిలింది. ఆడేమయ్యాడో తెలీదు, ఈడేమవుతాడో తెలీదు. నలుగురిని కొట్టి 4 మెతుకులు పెట్టిన చదువులు ఎందుకని నా చేతులతోనే పుస్తకాలు పొయ్యిలో పడేశాను. వాళ్ళకి ధైర్యం చెప్పి ఆఖరికి నా ధైర్యాన్ని పోగొట్టుకున్నానయ్యా. చదువులు బతికించకపోవచ్చు, ధైర్యం బతికించకపోవచ్చు, ఓపిక మటుకు ఖచ్చితంగా మనిషిని బ్రతికిస్తుంది. ఎంత ఓపిక లేకపోతే ఒక ఆడది 4 గోడల మధ్య నుండి ఇంత రాజకీయం చేసిందంటావు? అంటే సత్యరంగయ్యని చంపడం, మనోడికి సీట్ ఇప్పించాలనుకోవడం వెనకాల ఒకటేంటి? వీటన్నిటి వెనకాల ఎవరున్నారనుకుంటున్నావు? ఎవరయ్యా? ఇంకెవరే? అక్కమ్మ.
ఇప్పుడు మనోడు అక్కమ్మ చేతిలో ఆయుధం. గౌరీ తన వాళ్ళందరినీ పోగొట్టుకున్నా ఒక తల్లిని బిడ్డని కలపాలని దానికోసం అది కూడా బలైపోయింది. అప్పుడు అది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. ఎక్కడైనా చదువులేని తనాన్నో, పేదరికాన్నో, ఐకమత్యం లేని తనాన్నో ఎవడైనా వాడుకుంటాడు. ఇది లోకంలో జరిగేదే. కానీ సత్యరంగయ్య వాడింది దేన్నో తెలుసా? మన బలాన్ని. అమాయకత్వంతో కూడిన మన పౌరుషాలున్నాయి చూడు, వాటిని వాడాడు. మనం ఎవరికీ తలదించం, ఏ రోజుకి కూడా. అది ఎప్పటికీ దించొద్దు కూడా. ఇప్పటి వరకు ఎవడెవడికో మన బలాన్ని వాడాం. ఇప్పుడు మన కోసం వాడుకుందాం. ఎవరిని తలదించనివ్వకు. తల ఎత్తేలా చెయ్యి. ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం నింపడానికే నరికే, అడ్డంగా నరికే నా కొడుకుల్ని. సరే, ఎంతవరకు వెళ్తాడో చూద్దాం. ప్రతి ఓడు దానికోసం పుడతాడే, అది అయితే గాని వెళ్ళడం. నలుగురు కోసం ఈడు కూడా వెళ్ళిపోతే ఏం చేస్తాం? జనం కోసం నా ఇద్దరు కొడుకులు ఇచ్చేసి అనుకుంటాను. దీనికి ఆడపవరు రక్తం రాయాలండి. రా. ఎందుకమ్మా నన్ను ఎవరి చేతిలోనో పెట్టాలా వదిలేశావు? చాట్లో పెట్టి ఇంటింటికి తిరిగి అమ్మాల్సి వచ్చిందని తెలిసి తలుచుకున్నప్పుడల్లా ఎంత బాధపడేదాన్నో తెలుసా? నీ దగ్గరే పెరుగుంటే, ఇక్కడే ఉంటుంటే నీతోనే ఉండేదాన్ని కదమ్మా. లోకంలో తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తే వచ్చే పాపం మరొకట్లేదు. అలాంటిది కన్న తల్లే బిడ్డని దూరం చేసుకుంటే ఎప్పుడుంటానో ఎప్పుడు పోతానో తెలియని బతుకు ఈ కొంపలు నాది. అది నీకు కూడా ఎందుకని? భగవంతుడు నీకంటూ 4 నూకలుంచితే ఖచ్చితంగా ఇక్కడికంటే ఇంకెక్కడైనా బాగా బతుకుతావు. ఆ నమ్మకంతోనే వదిలేశాను.
పిలవగానే శత్రువింటికి కూడా వచ్చావంటే అధికారం కోసం నువ్వెంతకి దిగజారిపోతావో ఇప్పుడు చూస్తున్నాను, ఒకప్పుడు కూడా చూశాను. ఆ రోజు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టకపోయింటే ఈ కథంతా జరిగేదా? అధికారం చేతులు మారకుండా ఉండాలని, అదెప్పుడు నీ దగ్గరే ఉండాలని నిన్న ఇన్ఛార్జ్ని కలిసావంట. దానికాయన పెదకాపు బతికే ఉన్నాడు, అక్కమ్మ బతికే ఉంది, సత్తిరంగయ్య మనుషులు కూడా బతికే ఉన్నారు. నీ కొడుకు చచ్చిన రోజునే నువ్వు చచ్చావు. ఇంకా నీలో దమ్ముందంటే, ఆళ్లతో పోటీ ఉండకూడదు అనుకుంటే ఆళ్లందర్నీ చంపి కనిపించన్నాడంట. అయినా ఇక్కడికొచ్చావంటే కుదిరితే నన్ను కూడా చంపెళ్ళిపోదామనేగా. అప్పుడు ఆ రోజు సత్తిరంగయ్యను పెదకాపే చంపాడనుకున్నాను, కానీ దాని వెనకాల నువ్వున్నావని తెలిసింది. ఇప్పుడు నన్ను చంపడం పెద్ద విషయమేమీ కాదు. ఆ రోజు కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావని తెలుసు. దానికంటే ముందే నువ్వు నన్ను పిలుస్తావని కూడా తెలుసు. అందుకనే వచ్చాను. చావు గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? చిని అమ్మ, బతుకున్నంతకాలం ఇద్దరు చావుల గురించే ఆలోచించారు. ఎవడెంత గొప్పగా చేస్తాడా అని జనాన్ని పక్కనెట్టేశారు. ఇప్పుడు చెప్తున్నాను, నీ అంతట నువ్వే తప్పుకుని పెదకాపుకి దారిస్తావా, లేదా సత్తిరంగయ్య ఎలా తుడుచుకుపోతావా? అంటే సత్తిరంగయ్యను చంపింది నన్ను చంపింది ఒక్కటేనా? నా కొడుకేదో సిన్నోడు కాబట్టి అన్ని చంపారు. నా మీద చెయ్యేసే ధైర్యం ఉందా? ఓడిపోయి సచ్చే సావుకి, గెలిసి సచ్చే సావుకి తేడా లేదా? నేను గెలిసే సస్తాను. గెలుపెప్పుడు నాదే. రమ్మనేవాడికైనా దమ్ముంటే పదిహేను సంవత్సరాలుగా మా నాన్న నలిగిన నలుగుడికి ఈ నా కొడుకే కారణం. నువ్వు రానంత వరకు మా నాన్న ఒక్కడే చేతకానోడు. నువ్వు వచ్చాక అందరినీ చేతకానోళ్ళని చేశావు. మా నాన్న దీని భూమి మీదకే రాకూడదనుకున్నాడు. అలాంటి దీని కొంపలో తీసుకొచ్చి పెట్టావు. ఇది ఎక్కడితో ఆగదే, చూస్తాను మీ అమ్మ ఎక్కడి వరకు వెళ్తారో. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు రామారావు గారు మన ఊరు వస్తున్నారు. ఇక్కడి నుంచే మన జనాల్లోంచే ఒక సామాన్యుడి పేరు చెప్పబోతున్నారు. రేపు పొద్దు నుంచి ఇక్కడ జరగబోయే చరిత్ర చాలా కొత్తగా ఉంది. నువ్వెంత కాదనుకున్నా రేపు నీ పేరు ప్రకటించే అవకాశమే ఎక్కువ. అదే జరిగితే మారబోయే మన భవిష్యత్తుకి ఒక అడుగు పడ్డట్టే. ఈసారి వద్దనుకు పెదకాపు. బంధాల పక్కన ఉండాలా, బాధలు పడేవాళ్ల పక్కన ఉండాలంటే అది నువ్వే తెలుసుకో. కన్నబాబు, ఈసారి చంపడం అంటూ వస్తే ఆడు ఈడు ఊళ్ళో జనాలని కాదు, పెద్ద కాపును చంపాల. వాడొక్కడి చావు 100 చావుల పెట్టు. ఆడే చావాలా. రేయ్, నీకు దండరా బాబు. ఈ నా కొడుకు ఆ రోజు అందరినీ వేలెట్టి చూపించి మొత్తం లోకు చేసేసాడు. అప్పుడు మనం ఏం చేసాం, ఆ లేలాగాన్ని తీసుకొచ్చి కొట్టాం. ఆడిని మాయం చేయిస్తాం. ఆ దెబ్బకి పెద్ద కాపుగాడు వచ్చి సత్రంగయ్య తల నరికేశాడు. చెల్లుకు చెల్లు. కానీ తెల్లారితే రాజకీయాలు అన్నీ మారిపోతున్నాయి. ముందు నా కొడుకుని దూరం పెట్టు. ఆల్లోడని తెలిసినా ఇప్పుడు దాకా ప్రెస్టేజ్ కోసం మేపుకుంటూ వచ్చాం. ఇదిగో 4 కాళ్ళకేదో అవకాశం వచ్చింది. ఇంకా మనకు వద్దురా బాబు, ఇచ్చేద్దాం. నువ్వా లేవలేవు, మేమా పేనాలు దక్కించుకోలేం. రే ఇటు చూడరా, నువ్వు నా సొంత బాబాయ్ కొడుకురా. వద్దురా బాబోయ్, మనకి రత్తాలు పౌరుషాలు ప్రెస్టేజ్లు మనకొద్దురా. ఇవన్నీ మనకి తెలియ బేరాలు కాదురా బాబు. చెప్పరా ఆడికి. మొత్తం అందరూ కలిసి సావిలా ఉన్నారు కలరా మీరు అందరూ కలిసి. అన్నాలరా బాబు. మనిషిలో కసి తగ్గినా, కనికరం పెరిగినా, ఆడు మనోడైనా పరాయోడైనా పెదకాపు కౌరు పెట్టు.
నువ్వు కూడా రామారావు గురించి వచ్చావు మామా? రామారావు కోసం రాలేదురా, పెద్దబాబు కోసం వచ్చేదిరా నా కొడక. మా అమ్మ చెప్పింది ఇక్కడతో వదిలేయమని. అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైపోయిన వాళ్ళం వదిలేయగలమా? అధికారం అనేది కనీసం ఆలోచనలో కూడా రాని నీలాంటి ఎవడెవడనో పెట్టి ఏదేదో చేద్దామనుకుంటే చూస్తా ఊరుకుంటావా? అది మార్పు అంటావా, పోయే కాలం అంటావా? మీ అన్నయ్య జైల్లో కనపడిన కానించి ఎవడెవడో ఏదేదో అనుకుంటున్నాడు. ఆని దాచింది నేనే. నాయకుడంటే ఎవడు, ఎలా ఉంటాడు? కొన్ని లక్షల మంది కలల్ని తన కళ్ళల్లో నింపుకునుంటాడు. కొన్ని వేల మంది నమ్మకాల్ని తన భుజాలపై మోస్తా ఉంటాడు. ఎదుటోళ్లు తనని తన వాళ్ళని దెబ్బ కొట్టాలని చూసినప్పుడు మొదటి దెబ్బ ఆడే తింటాడు. ఆ రోజు సత్రంగా తల నరికి పెద్ద మగాళ్ళం అనుకున్నారు కదరా. రాయ్, ఆ రోజే కాదు ఈ రోజు కూడా చెప్తున్నా, మీకే అంతుంటే మాకెంతుండాలరా నా కొడకలరా. మీ ఇద్దరు అన్నదమ్ముల్ని ముక్కలు ముక్కలుగా చేసి మా బలం ఏంటో రుజువు చేసుకుంటాం. ఇప్పుడు ఎవరో వచ్చి కొన్ని గంటల్లో మీకు సీట్ ఇచ్చి మీరు నగ్గేసి దానికంటే ముందు మీరు బతుకుండాలి కదరా. ఇంకాసేపట్లో పోయే మీకు కీర్తులు కిరీటాలు వచ్చి మోకాల మీద ఉంగి బతిమాలండి. వదిలేస్తా. కనీసంలో కనీసం తిండి తెప్పలు లేకపోయినా ఊపిరిందు చాలు అని సర్దుకుని బతికేద్దరు గాని. అన్నా రే, అమ్మాయి చెప్పిందిరా, నలుగురు కొట్టైన 4 బితుకులు సంపాదించుకోమంది కదరా. లే, ఇక్కడికి పోయిందా ధైర్యం లేరా? రేయ్, ఏదున్నా లేకపోయినా ఆత్మగౌరవం లేకపోతే బతకలేరంట కదరా. ఎవడికి తల దించరంట కదా. ఖచ్చితంగా వంగి బతకరు, నిలబడి చావనైనా చేస్తారు. నుంచున్న వాళ్ళు నుంచున్న పలంగా తలలు నరికారా. ఆత్మగౌరవం తక్కువ అమ్మా. కర్ర దెబ్బని కత్తిపోటుని లెక్క చేయడు.
నువ్వు ఒక నెత్తుడి సకల నాయకుడంటే ఒక ఉల్కాపాతం. ఒకప్పుడు నీ తల్లి వల్ల ఓ సాటి ఆడదాని ప్రాణం నిలబడింది. ఇప్పుడు అదే తల్లికి కడుపు కొత్త మిగిల్చాలనుకోవట్లేదు. అందుకే వదిలేస్తున్నా కొడక్క. నుంచొని బతుకుతావో ఒంగుని బతుకుతావో బతుకు. రేయ్, కుర్చీలో కూర్చున్నాక నేను పైన ఉన్నాను మిగిలిన వాళ్ళందరూ కింద ఉన్నారని చెప్పి గిలగిలా కొట్టుకునే మనస్తత్వాలు మీరెప్పుడు పరిపాలించాలరా? పరిపాలించాలంటే దానికోసమే పుట్టామని నమ్మాలి. నా పుట్టుక వేరు వాళ్ళ పుట్టుక వేరు అని చెప్పేసి గట్టిగా అనుకోవాలి. ఎన్ని జన్మలకు వస్తుందిరా అలాంటి పుట్టుక మీకు? నా మాట వినపడకపోతే అదే జనం నిశ్శబ్దంగా ఉంటారు. ఇంకొంచెం పైన చూసుకోవాలనుకుంటే వాళ్ళ భుజాల మీదకి ఎక్కించుకుంటారు. ఇంకా పైన చూసుకోవాలనుకుంటే కుర్చీలో కూర్చోబెడతారు. కుర్చీలో కూర్చోబెట్టాలన్నా దించాలన్నా జనం నువ్వెవడురా? అదే జనం మధ్యలో ఉంటా, అదే జనంతో ఉంటా. నా కొడక్క. ఈ రోజు రామారావు గారు వచ్చి ఎవరి పేరు చెప్పబోతున్నారో తెలుసా? రామారావు గారు సీట్ ఇచ్చేది డబ్బున్నోళ్ళక, నలుగురు వెనకాలన్నోళ్ళక, పోరాటం చేసేవాడు. పోరాటాన్ని గమ్యంగా గుర్తించినోడు. అలాంటి వాడేవాడు ఒకప్పుడు అన్నారు కదరా, నీకెంత ఉంటే మాకెంత ఉండాలని. ఇప్పుడు చెప్పరా, నేనమ్మా తలుచుకుంటే ఇదిగో ఇంత ఉండాలని.